అక్కినేని నాగార్జున గారు మన ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోగా నిలబడ్డారనే విషయం గురించి మనందరికీ తెలుసు కదా. అటువైపు అక్కినేని నాగ చైతన్య గారు కూడా ప్రజెంట్ అయితే మాత్రం ట్రై చేస్తున్నారు మంచి మంచి హిట్స్ అయితే కొట్టడానికి. రీసెంట్గా తండేల్ సినిమాతో వచ్చి చాలా పెద్ద హిట్ అయితే అందుకున్నారనమాట. తండేల్కి ముందు కొన్ని ఫ్లాప్స్ అయితే వచ్చాయి, బట్ ఆయన ఫ్లాప్స్ నుంచి కోలుకొని తండేల్ సినిమాతో మంచి హిట్ అయితే అందుకున్నారు. సుమారుగా 100 కోట్ల పైన ఆ సినిమా కలెక్షన్స్ కూడా రాబట్టిందనమాట. ఇప్పుడు చూసుకున్నామంటే అక్కినేని అఖిల్ గారి గురించే ఎక్కువ మంది టెన్షన్ పడుతున్నారు. అసలు ఈయన పెద్ద హిట్ ఎప్పుడు కొడతారు అంటే, ఆయన కథల పరంగా చూసుకున్నా సినిమాల పరంగా చూసుకున్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు కానీ బట్ ఎందుకో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఐ థింక్ అది అటువైపు ప్రొడక్షన్ వైపు సరిగ్గా కథను తీసుకోలేకపోతున్నారా, లేదంటే ఆడియన్స్ ఆ కథని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా అనేది అర్థం కావడం లేదు. బట్ మాత్రం ఆయన ఇప్పటికే 5 సినిమాలు చేశారు. 5 సినిమాలు కూడా అంతలా ఆడియన్స్ని అయితే మెప్పించలేకపోయాయి. కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచాయన్నమాట. బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఏజెంట్ సినిమానే. ఎందుకంటే ఈ సినిమాతో మాత్రం బిగ్గెస్ట్ హిట్ కొడతారు, ఇండస్ట్రీ హిట్ కొడతారు అన్నట్టుగా అంత హైప్ అయితే ఇచ్చారనమాట. హైప్ రావడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేస్తుంది సుందర్ రెడ్డి గారు. ఆయన గురించి మనకు తెలిసిందే. ఆయన ఎంత మంచి సినిమాలు తీశారనే విషయం గురించి కూడా మనందరికీ తెలుసు కదా. పక్కాగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందంటే మాత్రం మంచి హిట్ అవుతుంది అనుకున్నారు. బట్ ఏమైంది, సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్గా నిలిచిందనమాట. ఆ సినిమా తర్వాత అక్కినేని గారు మాత్రం చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు లెనిన్ సినిమాతో అయితే రాబోతున్నారు. ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో మంచి హిట్ కొట్టాలని చెప్పి ఆయన అయితే భావిస్తున్నారనమాట. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్, అలాగే అక్కినేని స్టూడియోస్ ఇద్దరు కలిసి ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. ఇంకా నాగవంశీ గారు ఉన్నారంటే మాత్రం కొంచెం కథ పైన మనం అయితే గట్టిగా ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఆయన సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా మ్యాట్ స్క్వేర్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలుసు. అలాగే టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయింది, లక్కీ భాస్కర్, ఇలా మంచి మంచి కథలతో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, అలాగే ఆయన పబ్లిసిటీ ఉంటుంది చూసావా, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే విధంగా ఆయన పబ్లిసిటీ అయితే చేస్తారనమాట. ఇంకా ఆయన ఉన్నారు అంటే మాత్రం ఈ సినిమా పైన మంచి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈసారి పక్కాగా అఖిల్ గారు అయితే మాత్రం కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు, మంచి హిట్ అయితే కొట్టబోతున్నారు అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి మురళీ కిషోర్ అనమాట. ఈయన ఏంటంటే ఇంతకుముందు కిరణ్ అబ్బవరం గారితో ఒక మూవీ తీశారు, అదే వినరో భాగ్య విష్ణు కదా అని చెప్పి ఒక మూవీ అయితే తీశారు. మూవీ కొంచెం సోగానే ఆడింది, బట్ మూవీ పర్లేదు, బాగానే ఉంటుంది మూవీ. ఈయన హ్యాండిల్ చేస్తారా అంటే మాత్రం మంచి కథతో వస్తారు కాబట్టి పక్కాగా అక్కినేని కానీ ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి తమన్ గారు అయితే బీజిఎం అలాగే మ్యూజిక్ కూడా ఇవ్వబోతున్నారు. ఆయన ఉన్నారన్న మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఈ సినిమా నుంచి అఖిల్ బర్త్డే కోసం ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. టీజర్ చాలా బాగుంది, ఆయన లుక్స్ కూడా చాలా బాగున్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టారు. థీమ్ చూస్తూ ఉంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీలాగా అనిపిస్తుంది అనమాట. బట్ అలాగే శ్రీలీల గారు కూడా ఉన్నారు కాబట్టి మంచి కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగానే ఉంటుంది. చూడడానికి కూడా కొంచెం ఫ్రెష్ పేర్ లాగా అనిపిస్తుంది అనమాట. మరి చూద్దాం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఈసారన్నా మంచి హిట్ కొడతారా. ఇప్పటికీ చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు అనమాట అఖిల్ గారి పైన. ఈసారి ఆ ట్రోల్స్కి ఆయన అడ్డుపడి ఈసారి నేను ఖచ్చితంగా గట్టి హిట్ కొడతానని చెప్పి హిట్ కొట్టి చూపిస్తారా లేదని చెప్పి మనం వెయిట్ చేసి చూద్దాం. దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే నిన్న రిలీజ్ అయిన టీజర్ గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.